హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, వీడియో పూర్తిగా చూసి లైక్ చేసేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజైతే ఎండు మెత్తళ్ళు అలాగే బీరకాయ టమాటా కూర చేస్తున్నానండి. ఈ కూర చేసే ముందు ప్లీజ్ అండి చిన్న రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బీరకాయ తీసుకున్నానండి, ఇదైతే 1/2 కేజీ పైనే ఉందండి. దీని తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఇగోండి బీరకాయ తొక్కలు తీసేసుకున్నాను. ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. ముందుగా ఈ నానబెట్టేసుకోవాలండి. ఎండు మెత్తల్ని నీళ్లు పోసుకుని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. అప్పుడు చక్కగా నానిపోయి ఇందులో ఏమైనా పలుసు ఉంటే అది వచ్చేద్దండి. ఇలా చేతులతోటి ఇలా పిసికేసేటప్పటికి పలుసు వచ్చేద్ది. ఇవి నానబెట్టేసుకుంటున్నానండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అలాగే టమాటాలు కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. ఇవన్నీ కూడా గరిటెతో ఇలా కలుపుకోవాలి. ఇవి తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలండి, లేదా కళ్ళుప్పు అయినా పర్వాలేదు. నేనైతే కళ్ళుప్పు వేస్తున్నానండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ కూడా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మెత్తళ్ళు కడిగి పెట్టేసుకున్నాను, ఆ మెత్తళ్ళు వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న మెత్తళ్ళు వేసుకోవాలండి. ఇందులోకి కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మగ్గిపోయింది కదా. 1కి 3 సార్లు కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుంటున్నానండి. ఇవి ఒక 3 సార్లు కడిగేసుకున్నాను. బీరకాయలు కడిగేసుకుని అప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవడం బట్టి మొత్తము ఈ బీరకాయ ముక్కలు కూడా మగ్గిపోతాయండి. అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలపడం బట్టి
ఉన్న మెత్తళ్ళన్నీ కూడా చితికిపోయినాయేమో అనుకుంటారేమో, కాదండి, ఎక్కడ కూడా మెత్తళ్ళు అనేవి చితకవు. చూపిస్తానండి. ఇదిగోండి, మెత్తళ్ళు అలాగే ఉంటాయి. ఎక్కువగా కలపకుండా ఇలా స్లోగా కలుపుకోవడం బట్టి మెత్తళ్ళు అనేవి ఏమీ తిరగవండి. చాలా బాగుంటుంది కూర అయితే. ఇంకా ఈ కూరలో వాటర్ అయితే ఏమి వేయక్కర్లేదండి. చాలా మట్టికి మెత్తళ్ళు మగ్గిపోయినాయి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలాగే బీరకాయలు కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఈ బీరకాయలకు వచ్చే వాటర్ ఊరుతుంది కాబట్టి ఆ వాటర్ తోటే కూర అంతా కూడా చక్కగా ఉడికిపోద్ది. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూసారా, కూర అయితే చక్కగా ఉడికిపోయింది. ఇందులో చింతపండు పులుపు కూడా వేయలేదండి. టమాటాలు అయితే ఎక్కువ వేసుకున్నాను. కూర చూసారా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అసలే నేను ఇంట్లో ఆడించుకున్న కారంతో నేను కర్రీస్ ప్రిపేర్ చేస్తానండి. అందుకేనండి నేను కారం కూరల్లో కొంచెం ఎక్కువే వేస్తాను. ఇది నేను ఇంట్లో ఆడించిన కారం కాబట్టి కొంచెం ఎక్కువే వేస్తానండి. బయట నుంచి అయితే ఎప్పుడు కొనుక్కొని తీసుకురాము. బయట కారము కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే గుండెల్లో విపరీతమైన మంట వస్తుంది. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,